పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం పెద్దాపురం మండల స్థాయి బూత్ కమిటీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దాపురం టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగ పనిచేయాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కందుల విశ్వేశ్వరరావు, వెలిశెట్టి నాని, మొయిళ్ల కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కౌంటర్ గా వెళ్తారు. అంచేత మీరు అందరూ కూడా ఎవరైతే బూత్లు ఉన్నారో మన బూత్ కింద పని తీసుకున్నామో ఏదైనా సెక్టర్ వేసుకున్నామో అందరూ కూడా కింద స్థాయి పని చేయవలసిన అవసరం ఉంది. పని చేస్తేనే మనకి బాగా వెళ్తారని చెప్పి దానికి మీరందరూ కూడా పనిచేయాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చూసారు, మన పార్టీ ఆర్గనైజేషన్ ఇవ్వాలి కాదు, ఇవాళ మనం ఎప్పుడో ముందు ఏర్పాటు చేశాడు. మండల పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్, సెక్టర్, బూత్ కూడా ఏర్పాటు చేసి బూత్ కింద వాలంటీర్ కింద 10 మందిని మనం వేసుకున్నాం. 6 కానీ 10 మందిని కానీ వేసుకున్నాం. ఇప్పుడు 6 మీరు పెట్టలేదు, మీరు బూత్ తోటి పెట్టలేదు. మీరు నాయకులు, గ్రామ నాయకులు చేస్తున్నారు. ఎంత బూత్ తోటి పిలవాల్సిన అవసరం ఉంది, అలాగే 10 మందిని పిలవాల్సిన అవసరం. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎలా మీటింగ్ వేసుకున్నాను, క్లస్టర్ మీటింగ్ వేసుకుని క్లస్టర్ మీటింగ్ కి బూత్ ని ఆ గ్రామంలో ఉన్న 10 మందిని కూడా బూత్ సంబంధించిన కింద 10 మందిని కూడా నేను పిలిచి మీటింగ్ పెట్టుకోవాలి. ఇమీడియట్ గా పెట్టవలసిన అవసరం ఉంది. అది ఇమీడియట్ గా పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. ఇవాళ మనం చూసాం, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గాలి కింద ఉంది, బ్రహ్మాండంగా గాలి వచ్చి గాలి వేస్తుంది. ఇవాళ బాగా జరుగుతున్నాయి, కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైతే వాలంటీర్స్ గా పనిచేశారో 7 సంవత్సరాల కాలంలో వాళ్ళందరినీ కూడా రిజైన్ చేయించి వాళ్ళ కార్యకర్తలుగా ఉపయోగించుకునే పరిస్థితి మనకి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి దానికి ధీటుగా మనం పనిచేయాలి అంటే ప్రతి గ్రామంలోని ఇటు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీలతోటి ఉమ్మడి మన కమిటీనోటి మనకి 10 రోజుల టైం ఉంది. ప్రతి గ్రామంలో 7 గంటల 9 గంటల వరకు రోజుకి 2 గంటల చొప్పున మనం మన గ్రామంలో తిరిగి 4 రోజులు 3 రోజుల్లో ఆ గ్రామాలన్నీ కూడా రోజు 2 గంటలు తిరిగితే గ్రామాలన్నీ కంప్లీట్ అవుతాయి. కాబట్టి మన ఇంటింటికి వెళ్ళి మన మేనిఫెస్టోని మరి అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని